కిల కిల మన్నే కళావరు రాణి ఘలు ఘలు మన్నే కథా కళ్ళి కాని కళ్ళల్లేని కళ్ళల్లోని కవ్వింతల్ని హరు అని చల్ మోహనాంగా సుఖాలకు బోని చలిగిలి అన్ని పోలో మని పోని సిగ్గెలేని సింగారాన్ని చింతించని చల్లు హని. సినిమాకి వెళ్దాం రండి. నెల రోజులు ఆగితే అదే సినిమా మన ఇంట్లో ఉన్న టీవీలో వస్తది. అప్పుడు మన సోఫా మీద కూర్చొని కాలు మీద కాలు వేసుకొని ఇష్టమైంది వండుకుంటూ తింటూ అనుభవించు రాజా అనుకుంటే అదే సినిమాని చూడొచ్చు. ఏదైనా సినిమాకి తీసుకెళ్ళమంటే చాలు నెల రోజులాగా అదే సినిమా టీవీలో వేస్తారు కదా అంటావు. అసలు నేను బయట ప్రపంచం చూడొద్దా? ఏముంది బయట ప్రపంచంలో? దుమ్ము ధూళి కాలుష్యం తప్ప ఏమీ లేదే. ఇలా చెప్పి చెప్పి నా జీవితాన్ని కాలుష్యం చేసావు నువ్వు. ఆగు, ఎన్ని రోజులు మేడం ఇలా 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 తిప్పుతూ ఉంటావు? ఏదైనా డాక్టర్ చూపించుకోవచ్చు కదా. డాక్టర్ చూపించుకునేంత పెద్ద ప్రాబ్లం ఏం కాదులేదు. ఏ రోజు నా మాట చచ్చావు కనుక నువ్వు తీసుకొని రాపో. సచ్చినోడా మాట్లాడరు 100 మాట్లాడుతుంది. ఏంటి న్యూస్? ఏంటమ్మా మా ఇంట్లో కొత్తగా పని జాయిన్ అయ్యావా? అవునయ్య గారు. ఏం పేరమ్మా నీ పేరు? రంగమ్మయ్య గారు. రంగమ్మ మీ ఆయన ఏం చేస్తాడు? మా ఆయన లేడయ్యా. సంవత్సరం కిందట ఏదో సచ్చిన నన్ను వదిలేసి ఎక్కడికో వెళ్ళిపోయాడు. అయ్యో అవునా? అయ్యో అంటూ సైకి చేస్తాడంటే వీడు. రంగమ్మ ఇంత చిన్న వయసులో నీకు ఇలా జరగడం నాకు చాలా బాధగా ఉంది రంగమ్మ. నువ్వేం భయపడకు. నీకేం ఇబ్బంది ఉన్నా నాకు చెప్పు, నేను నీకున్నాను రంగమ్మా. వీడు బాధ ఏంటో నాకు అర్థం కావట్లేదు. నేను కిచెన్ లో పని చేస్తాను అమ్మగారు ముందు. రంగమ్మా కిచెన్ లో కాదు రంగమ్మ, ముందు బాత్రూమ్ లో పనిచే. బాత్రూమ్ లో పిలిచేదాకా వచ్చాడంటే ఎవరు చాలా దూరం వచ్చిందమ్మా. నేను ఎమ్మట మా అమ్మగారికి చెప్తా, అమ్మగారు ఒకసారి బయటికి రండి. ఏమైంది రంగమ్మా? చూడండి అమ్మగారు, నేను ఒంటరిగా నా పని నేను చేసుకుంటుంటా. అయ్యగారు ఇలా ఇలా లోపలికి రమ్మని సాగి చేస్తున్నాడు అమ్మగారు. ఏడ్చావులే. మీ అయ్యగారికి యాక్సిడెంట్ అయి మెల్లో ఉన్నారో అడ్డం తిరిగింది. అప్పటి నుంచి ఇలా అడ్డ తిరిగి తల ఇలా 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 అంటూ ఉంటాడు. అవునా? అయ్యగారు చేసింది ఆ సైకిల్ కాదా? ఆ సైకిల్ కాదా? నువ్వు అంత సంతోషపడక్కర్లేదు. ఆ సైకిల్ ఏం కాదు, ఇంట్లోకి పని చేసుకోపా. సార్ ఎవరు ఇంట్లో? ఎవరు లేరా? ఎవరు? కేబుల్ బిల్ సార్. ఎంత? 300. 100 రూపాయలు తెలుగునే పెంచేశారా? ఇదిగో డబ్బులు చేతిలో పెట్టి లోపల రమ్మని సైకిల్ చేస్తున్నాడు. ఏ ఊరు మీది? విజయవాడ సార్. మాది విజయవాడే. ఒకే ఊరైతే కూర్చోమంటారు, టీ ఇస్తారు. వీడేంటి సైకిల్ చేసి లోపల రమ్మంటున్నాడు? పెళ్ళైందా నీకు? ఇంకా కాలేదు సార్. ఎంత నీ వయసు? 25. లేత వయసు వాడివే. ఒక్క మొగాడు ఇంకో మొగాన్ని ఇలా సైకిల్ చేసి పిలవకూడదు సార్. సృష్టికి విరుద్ధం సార్. ఎవరా నీ సైకిల్ చేసి పిలిచేది? మైండ్ ఏమన్నా దొప్పిందారా నీకు? చంపేస్తానేమనుకుంటున్నావా? పద్ధతి లేకుండా బిహేవ్ చేసుకుంటూ సైకిల్ అంటావు? పద్ధతి లేకుండా బిహేవ్ చేస్తుంది మీరు, నన్ను అంటారేంటి సార్? ఏంటో పద్ధతి లేకుండా బిహేవ్ చేసి ఏదో అన్నారండి. ఏం జరిగిందయ్యా? చూడండి మేడం, పేరు అడుగుతారు లోపల రమ్మంటాడు, ఊరు అడుగుతారు లోపల రమ్మంటాడు, లేత వయసు అంటారు లోపల రమ్మంటాడు. ఏంటి మేడం ఇది? లోపల రమ్మంది ఎవరు? లోపల రమ్మంది ఈయన హెడ్ ఈయన హ్యాండ్ ఓవర్ లో లేదు బాబు, అందుకే తనని ఇలా ఇలా అంటడం ఆయనకు అలవాటు. అదేం అలవాటు మేడం? పాడ అలవాటు. మగాన్ని ఆయన సైకిల్ కి నేనే అడలిపోయాను. ముందు హాస్పిటల్కి వెళ్తాం పదా. హాస్పిటల్ వాళ్ళ విధవాళ్ళని తీసుకెళ్ళి మేము ఎందుకు వెళ్తాం? ప్రాబ్లం వాళ్ళకు ఉంది, నాకు కాదు. నీకు తలనొప్పి వస్తే పక్కన టాబ్లెట్ వేసుకోమంటున్నావు. ఎక్కడ తగిలావు నాకు నువ్వు? ఎలా అటు? ఎల్లారా? ఎక్కడికి వెళ్తున్నావు? చీరలు టైలర్ షాప్ లో ఇవ్వడానికి వెళ్తున్నా, రావడానికి గంట పట్టుద్ది. అర్థమైందా? సరే ఎటన్నా వెళ్ళి చావగానే త్వరగా. నువ్వు వస్తానంటే నేను వద్దంటానా? శైలజ, బసే శైలు. ఏమండి ఇంట్లో మీ ఆవిడ లేదా? లేదు, గంట తర్వాత వస్తాంది. ఇటు చాలా ప్రమాదం ఎదవలా ఉన్నాడే. ఏమండి వచ్చారు వెళ్ళిపోతున్నారు, ఏం మాట్లాడరా? ఏ స్పందించరా? ఏంటి నీతో స్పందించేది? నా ఫ్రెండ్ హస్బెండ్ కాబట్టి ఊరుకున్నాను, లేకపోతే చేసేసేదాన్ని. రా రే, ఏమనుకున్నావు నన్ను? నిప్పును రా. అవును, నువ్వు నిప్పు కాదు ఎవరన్నారు? నా చేతిలో అయిపోయావు రే నువ్వు. ఉండరా, ఇక్కడే ఉండరా నువ్వు. ఎందుకు వస్తారో ఎందుకు పోతారో ఏం అర్థం కాదు, అర్థం పర్థం లేకుండా. ఈ నిప్పుని ఆర్పేద్దాం చూసిన వీడే మేడం. ఈవిడకి నువ్వు సైగ చేస్తున్నావంట. ఆవిడకి నేను సైగ చేయడం ఎట్టు మేడం?
ఎస్ఐ నన్ను చూడకుండా నాకే సేగ చేస్తావా? ఇంత ధైర్యంలో నీకు? అరే మీరు ఎస్ఐ అయితే నాకేంటి, డిఎస్పీ అయితే నాకేంటి మేడం? నన్నే లోపల రమ్మని సైగ చేస్తావరా? నా గురించి నీకు తెలియదురా? 20 మందిని ఈ చేత్తో ఎన్కౌంటర్ చేసి చంపాను తెలుసా? మీరు 20 మందిని చంపారో 30 మందిని ఎన్కౌంటర్ చేశారు నాకు అవసరం మేడం. మీ బయోగ్రఫీ నేను అడిగానా? అమ్మో 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 అమ్మో, ఎంత పరితగించిపోయాడు వీడు. నిన్ను ఈ రోజు చంపేస్తాను. గంతించండి మేడం, బాగుంది ఇది. ఏం తెలియని వాళ్ళు పట్టుకుని హరాస్మెంట్ చేయడం ఏదేంటి మేడం? నీకేం తెలీదా? నా సర్వీస్ లో ఇంత సైకోగా ఎక్కడ చూడలేదురా? ఇప్పుడే స్టేషన్ కి తీసుకెళ్లి కొట్టిన చోట కొట్టకుండా కొట్టి మరీ చంపుతాను. స్టేషన్ కి పోతాను ముందు. స్టేషన్ ఎందుకు మేడం? అమ్మో అమ్మో, పదరా స్టేషన్ కి. మేడం అరే ఎక్కడ తీసుకెళ్తున్నావు మా ఆయన్ని? చూడవే, నేను నీ కోసం వస్తే మీ ఆయన నాకు సైకి చేస్తున్నాడే. ఇలా అని చెప్పి మేడం తీసుకొస్తే మేడం కూడా సైకి చేస్తున్నాడే. అయ్యో మేడం మేడం మేడం, మా ఆయనకి మాటకు ముందు మాటకు వెనకాలని ఇలా 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 అనడం అలవాటు మేడం. అదేం పనికి మన అలవాటు? ముందు ఆ దరిద్రుని డాక్టర్ చూపించు. అలాగే మేడం. పదవే. మేడం సారీ మేడం, నా తరఫు నుంచి మీకేమైనా ఇబ్బంది పెట్టి ఉంటే నన్ను క్షమించండి మేడం. అమ్మో అమ్మో, ముందు ఈ దరిద్రుని డాక్టర్ చూపించేసి. అమ్మో అలాగే మేడం. మేడం మేడం హలో హలో. అదేంటే మేడం ఫోన్ రాకుండా ఫోన్ మాట్లాడుకుంటూ వెళ్తుంది. నీ దెబ్బ కావడం తయారవుతుంది మరి. నేను రెడీ చేసి వస్తాను, డాక్టర్ దగ్గరికి వెళ్ళడానికి రెడీగా ఉండు. ఏంటో ఇదొకటి. ఇదిగో అమ్మాయి. అల్లుడు గారు బాగున్నారా? బాగున్నానత్త, మీరు ఎలా ఉన్నారు? బాగున్నా అల్లుడు. మామగారు ఆరోగ్యం ఎలా ఉంది? పాపం అలాగే ఉన్నాడు. అయ్యో అవునా? మామయ్య గారు ఎలాగున్నారు అని చెప్పి నన్ను లోపలికి రమ్మని సైకి చేస్తున్నాడు. ఇదేంటత్త, నేను ఇటు ఉంటే మీకు మీరు ఇటే మాట్లాడుకుంటున్నారు. ఇదిగో అమ్మాయి. అరే అమ్మ, నువ్వెప్పుడు వచ్చావు అమ్మా? నేను ఇంతకడే వచ్చి చచ్చాను కానీ మీ ఆయన అంటే నన్ను లోపలికి రమ్మని ఇలా సైకి చేస్తున్నాడు. చేశాడా? ఇలా రా. అవునా? ఆ. పెళ్లికి ముందు ఈ మాయరోగం లేదు కదే. కట్నం కింద బైక్ ఇచ్చి చచ్చారుగా. ఆ బైక్ వచ్చిన ఆనందంలో గులాబీ సినిమాలో జేడి చక్రవర్తిలా నడిపాడు. బొక్క బోర్లా పడ్డాడు. మెడలో నరం దొబ్బింది, మెడలో నరం దొబ్బింది. అర్జెంట్ గా నాకు తెలిసిన డాక్టర్ ఒకరు ఉన్నాడు, వాడికి చూపిద్దాం వీడిని. పిలిపించు పిలిపించు. హలో డాక్టర్. ప్రాబ్లం ఏంటి? ఆయన మా అల్లుడు మాటకి ముందు ఒకసారి మాటకి తర్వాత ఒకసారి ఇలా సైకి చేస్తున్నాడు డాక్టర్. నథింగ్ టు వరీ, నేను చూస్తాను. మీ పేరేంటి సార్? శరత్ కుమార్. నాకు అర్థమైపోయింది. మొత్తం అంతా నేను చూస్తాను. ఒకసారి లోపలికి వస్తారా? మీరు వస్తారా? అలా అనకండి సార్, పబ్లిక్ చూస్తున్నప్పుడు బాగోదు. లోపలికి రండి. వెల్, అంతా సెట్ అయిపోయిందండి. కాబట్టి ఇప్పుడు చూడండి, మీ పేరేంటి? శరత్ కుమార్. చూసారా, మెడ కాదు కదా, ఆయన కన్ను కూడా ఇటు అటు తిప్పలేడు. అల్లుడు అల్లుడు ఆ. ఇప్పుడు ఓకే కదా? ఓకే అత్త. ఏదో కొత్త రోగం స్టార్ట్ అయినట్టుంది. మీ పేరు చెప్పండి. శరత్ కుమార్. మై గాడ్, ఏమైంది డాక్టర్? మెడ నరాన్ని సరి చేసే క్రమంలో మూతి నరం కట్ అయిపోయింది. ఆ మూతి నరం కూడా కలిపేవయ్యా. ఐఎమ్ వెరీ సారీ. నేను మెడ నరానికే స్పెషలిస్ట్. మూతి నరం నేను చూడలేదు. నా పరిధిలోకి రాదు. నువ్వేం డాక్టర్ రా? ఇలా ఇలా అంటే సమాజం ఊరుకుంటుంది కానీ అంటే సమాజం మూతి మీద కొడుతుంది. ఐఎమ్ వెరీ సారీ. కొట్టించుకోవడం తప్ప వేరే మార్గం ఏం లేదు. వస్తాను. ఒరే, ఒరే. వెరీ క్రిటికల్ కండిషన్. ఒక్క నిమిషం కూడా నీ ఇంట్లో ఉన్నావు, నేను వెళ్ళొస్తా. ఏంటో తను కూర్చోంటే ఇష్టం లేదా నీకు? ఇంటికి వెళ్దాపా. వీడికి మెడ నరం అతుక్కొని అన్ని నరాలు దుబ్బేసినట్టున్నాయి. చెప్పవే. వదలండి మా అమ్మని. ఏంటో వదులుతావే? రేపు ఊర్లో అడిగితే నేనేం చెప్పాలి? మీ అత్తను ఏం చూసుకో, ఏం చెప్పాలి? పదత్త ఇంటికి వెళ్దాం. ఎందుకు మూమెంట్ పడుతున్నావు? అలాంటి ఇష్టం లేదా? ఒరే, నీకు దండం పెడతాను, వదలరా. ఎక్స్ట్రా జబర్దస్త్. కౌసల్యా సుప్రజా రామ పూర్వ సంధ్యా ప్రవర్తతే. వీళ్ళే అనుకుంటానే ఏమండి? ఎవరండి ఇంట్లో? ఏమండి? ఎవరు? కులకర్ణి గారంటే నేనే. ఏజీ ఆఫీస్ లో పనిచేసే కులకర్ణి. నేనేనయ్యా. నెలకు 5,000 కట్టాయి, నెలకు 45,000 చేతికి వచ్చే కులకర్ణి. నాకేనయ్యా. అవును, ఇంతకీ నువ్వెవరు? నేను మీ చుట్టానండి. నిన్నెక్కడ చూడలేదయ్యా. హనుమాన్ జంక్షన్ లో సామ్రాజ్యం పిన్ని ఉందా? 1 year క్రితమే చనిపోయింది. అక్కడ కూడా నేను చూడలేదే. ఆవిడకు ఒక అన్నయ్య ఉన్నాడా? ఉన్నాడు. ఆయన తరఫా? వాళ్ళ ఆవిడ తరఫు. వాళ్ళ ఆవిడకి ఒక తమ్ముడు ఉన్నాడు. ఉన్నాడు. తమ్ముడికి ఒక భార్య ఉంది. ఇన్ని వరుసలు పక్కన పెట్టి నువ్వు నాకు ఏ వరుస అవుతావు అది చెప్పు. మీరు నాకు బాగా వరుస అవుతారు. ఆ విషయం చెప్తే సరిపోద్ది కదా. సరే రండి కూర్చోండి. థ్యాంక్ యూ. ఏంటి వదిన గారు, బాగున్నారా?
ఇంతకీ మీ పేరేంటి? నా పేరు పరమహంస. ఏం పని మీద వచ్చారు? హైదరాబాద్ ఎప్పుడు చూడలేదు బావ గారు. హైదరాబాద్ చూసేసి అలాగే మీరు కూడా ఇక్కడ ఉంటారని తెలిసింది, మిమ్మల్ని కూడా చూసేసి వెళ్దామని వచ్చా. ఓ, అవునా, సంతోషం. మీరు కాళ్ళు చేతులు కడుక్కోండి, అలాగే, అలాగే. నేను మార్కెట్కి వెళ్ళి వచ్చేస్తాను. అలాగే. అవును, మీరు మటన్ తింటారా చికెన్ తింటారా? మీ ప్రేమ అనురాగంతో ఏది పెట్టినా తింటాం. మీరు ఫ్రెష్ అవ్వండి, నేను ఇప్పుడే వచ్చేస్తాను. నెల రోజుల తర్వాత ఏమే వాళ్ళు వచ్చి నెల రోజులు అవుతుంది, వచ్చిన సంగతి మర్చిపోయారు, వెళ్ళాల్సిన సంగతి మర్చిపోయారు. నెల రోజులైనా వచ్చి కులకర్ణి బావ గారు ఏంటి ఆఫీస్కి వెళ్ళలేదా ఈ రోజు? ఈ రోజు ఆదివారం కదటండి, ఆఫీస్ ఉండదు. ఆదివారమా? మరి ఇంట్లో మసాలా వాసన రావట్లేదంటే మీకు ఒక విషయం చెప్పాలండి. చెప్పండి బావ గారు. మా ఆఫీస్ లో భార్యాభర్తలకి హాలిడే ట్రిప్ ఒకటి పెట్టారు. దానికి మేమిద్దరం కలిసి ఒక 2 రోజులు బెంగళూరు వెళ్ళి వద్దాం అనుకుంటున్నాం. 2 రోజులు కాకపోతే 2 నెలలండి. మీ ఇల్లుని చూసుకునే బాధ్యత మాది. మీద మరి అంత సాయం చేయలేము బావ గారు మీకు మేము. ఇంట్లోంచి బయటికి వెళ్ళమని ఇండైరెక్ట్ గా చెప్తుంటే వీడేంటే కాదు మీరే వెళ్ళేసిరండి అంటాడేంటి? ఏమండి ఆ. మీరు టీ తాతారా కాఫీ తాతారా? రాత్రి 12కి కాఫీ తాతా నీకు తెలుసు కదే. సారీ అండి మర్చిపోయాను. ఏంటి మర్చిపోయేది? స్నానం వేడి నీళ్ళు పెట్టావా? పెట్టాను. సరే వస్తున్నా ఉండు. ఇల్లు మందా వాళ్ళదా ఇక లాభం లేదు, నేను వెళ్ళమని అడిగేస్తాను. ఏమండి బాగోదేమో నేను ఉండండి. నువ్వు ఉండవే. పరమహంస బాబు గారు, బాబు గారు మీరు వచ్చి నెల రోజులు అవుతుంది, మీరు ఎప్పుడు వెళ్తారా అని. అప్పుడే నేను వచ్చి నెల రోజులైందా? ఓవర్ యాక్షన్ చేయకరా. రష్మి అప్పుడే వచ్చి నేను 2 రోజులైందా? అవును. 1 మहीना हो गए. 30 दिन. ఏమైందండి? మనం వచ్చి నెల రోజులు అయిపోయిందంటే అప్పుడే. అవును. నాకు అస్సలు తెలియలేదండి. నాకు కూడా. బావగారు మీ ప్రేమ అనురాగం ఆప్యాయతలో నెల రోజులైందన్న సంగతి అయితే గుర్తులేదు బావగారు నాకైతే. ఏమే పద ఊరికి వెళ్దాం, ఊర్లో చాలా పనులు ఉన్నాయి, బ్యాగ్ తీసుకొని రా బావగారు. వెళ్ళొస్తా మరి. మంచిదండి. వెళ్దామా? అలాగేనండి. సరే మరి పద. చూసారా బావగారు, మనిషి పెరిగింది కానీ మెదడు పెరగలేదు దానికి. ఏ టైంలో ఏం పని చేయాలో తెలియదు దానికి. పనికిరాంది. స్నానానికి వేడి నీళ్ళు పెట్టుకోదా. ఏమాత్రం దానికి బ్యాగ్ లోపల పెట్టడం ఎందుకండి? ఒక 10 నిమిషాలు కూర్చొని వెళ్ళిపోతే సరిపోతుంది కదా. బావగారు అర్ధాంగి తుమ్మితే 6 రోజుల వరకు ఇంట్లోంచి కాలు బయట పెట్టద్దని మా తాత నాకు చెప్పాడు. మళ్ళీ 6 రోజులా? చచ్చాడు. చిన్న తుమ్మికే 6 రోజులు ఉండడం ఏంటండి? మీరు మాటకి అర్థం పర్థం లేకుండా మాట్లాడుతున్నారు. మీరు వెళ్ళండి. సరే బావగారు మీరు చెప్పారని నేను వెళ్ళాను అనుకో. నేను బయటికి వెళ్ళిన తర్వాత కాలో శీతలు ఇరిగిపోయాను. ఏరా పరమహంస, తుమ్మిన తర్వాత కూడా బయటికి వెళ్ళా వచ్చావురా, ఆ పంపించినోడికి సిగ్గు లేదారా అని నిన్ను తిట్టారనుకో ఊరి వాళ్ళు. నేనేమనుకుంటాను, నాకు తిట్టినా పర్లేదు కులకర్ణి, నీకు తిట్టకూడదు. ఎందుకంటే నువ్వు ప్రేమ అనురాగం ఆప్యాయత నెల రోజులు పంచావు నాకు. ఆ విశ్వాసం నాకుంటది. అది కాదు బావ నీకు గారు. దండం పెడతాను కులకర్ణి, నాకు 6 రోజులు ఇబ్బంది ఏం పెట్టకు, నీకు దండం పెడతా. 6 రోజులు నాకు అసలే ఇబ్బంది పెట్టకు, అర్థమైందా? ఏమే స్నానానికి వేడి నీళ్ళు పెట్టు. ఏవేవో కారణాలు చెప్పి లోపలికి వెళ్తున్నాడు తప్ప ఇటు బయటికి మాత్రం వెళ్ళటం లేదు. ఏమే ఆ సాపేలా పెట్టరా, బయట పడుకుందాం. ఓ బెడ్రూమ్ కూడా వాడాకపోయేసాడా? నెల రోజుల నుంచి వరండాలోనే పడుకుంటున్నాం, మనం ఎప్పుడండి బెడ్రూమ్ లో పడుకునేది? ఏం చేయమంటావు? మనం ఎక్కడ పడుతున్నావు కనీసం ఆలోచిస్తున్నాడా? ఒకరి గురించి ఆలోచించేవాడైతే నెల రోజులు మన ఇంట్లో ఎందుకు ఉంటాడు? 9 రోజులు ఎందుకు ఆగుతాడు? అబ్బా పాడు దోమలు నెల రోజుల నుంచి పండుగ చేసుకుంటున్నాయండి. కుల్కర్ణి, బయట దోమలు కరుస్తున్నాయి కదా, వచ్చి మా ఇంట్లో పడుకోండి. మరి మీకున్న జాలి కూడా లేదండి ఆ దరిద్రుడికి. పర్లేదులేండి, ఏదో రకంగా అడ్జస్ట్ అవుతాం. సర్లే మరి మీ ఇష్టం. ఏమే నీ చేత్తో తాంబూలం ఇస్తే ఆ రుచే వేరే. చాలండి మీ పొగడతా. పెళ్ళాన్ని పొగడతా మీరు మరీ ఊరుకోండి. అరే దరిద్రుడా, పరాయి గొప్పలో పేలంతో పరేసుకోలేంట్రా. నేను ఒకటి ఫిక్స్ అయ్యానే. ఏంటండి అది? నేను తర్వాత చెప్తా, ఎందుకంటే వాళ్ళు వింటారు ఇప్పుడు. అవునా? తర్వాత చెప్తా. ఏం ఫిక్స్ అయ్యావు చెప్పరా? జీవితాంతం
ఇల్లు వదలకూడదని ఫిక్స్ అయ్యావా? దరిద్రం చెప్పు. మీరు అరిచి అరిచి బీపీ పెంచుకోవాల్సిందే తప్ప ఏం ఉపయోగం లేదురండి. పడుకోండి. ఎక్కడ నిద్ర పడుతుంది? ప్రశాంతంగా పడుకొని 4 రోజులు అవుతుంది. నిద్రలేకి కంటి కింద నల్ల చార్లు వచ్చాయి. ఈ నలుపులో నలుపు కనపడలేదు. ఈ నలుపులో నలుపు కనపడలేదు. 6 రోజుల తర్వాత మంచి రోజులు వచ్చింది సత్యపండు. పరమహంస బాగోదేమోనండి. ఉండవే నువ్వు ఒకదానివి. పరమహంస బయటికి రా. ఆఫీస్కి వెళ్తున్నా, ఎదురేమని రమ్మంటావా? నువ్వు ఎదురు రావసం లేదు, నా వెనకాల రావసం లేదు. ముందు నువ్వు బయటికి వెళ్ళు. 6 రోజులు అవుతుంది. అప్పుడే 6 రోజులైందా లక్ష్మి? నేను వచ్చి అప్పుడే 6 రోజులైందా? అవును చేతిని ఒక అవునురా సాడిస్టోడా, అవునురా సాడిస్టోడా. ఏమే ఏంటండి నువ్వు తుమ్మి 6 రోజులైందంట. అవునా? నాకు అస్సలు తెలియలేదండి. నాకు కూడానే. చూసావా బావా, నీ ప్రేమ అనురాగం ఆప్యాయతలు 6 రోజులైన సంగతే తెలియలేదు నాకు. 6 క్షణాల్లా గడిచిపోయింది. పొంగులో ప్రేమ, పొంగులో ఆప్యాయత, పొంగులో అనురాగం ఎవరు చూపించరా నీ మీద? బయటికి వెళ్ళు ముందు ఫస్ట్. ఫ్రస్ట్రేషన్ ఎదుటి మనిషిని ఇబ్బంది పెట్టేంత మూర్ఖుణ్ణి కాదు కులుక. ఏమే బ్యాగ్ తీసుకుంటరా, ఊరికి వెళ్ళిపోదాం. కన్ఫర్మా? పదదా. మళ్ళీ ఏమైందిరా దరిద్రుడు? చూడు ఆవిడ్ని ఎర్ర చీర కొట్టుకొని టింగ్ అంటూ వెళ్ళింది చూడు. బెర్ర చీర కట్టుకుని ఆవిడ ఎదురైతే నీకేమైందంట? ఎలా మాట్లాడతావేంటి కులకర్ణి? ఎరుపు అంటే అపశకునం. ఆ. అయినా నాకు ఊరికి వెళ్ళాలని లేదా కులకర్ణి? ఊరు నుంచి రోజు నాకు 100 ఫోన్లు వస్తున్నాయి. పరమహంస ఏమైపోయాయి పరమహంస? నువ్వు ఊర్లో లేకపోతే ఊరంతా బోసిపోయింది పరమహంస. నువ్వు ఊర్లో లేకపోతే గడ్డి తినట్లేదు పరమహంస. 100 ఫోన్లు వస్తున్నాయి. నువ్వు చెప్పే కథలు వినే ఓపుకుందరా, కానీ నేను పోషించే ఓపిక నాకు లేదురా. నువ్వు ముందు బయటికి పడేస్తాయంటే కులకర్ణి. మరి చూపిలో బ్యాగ్ లోడ్ పెట్టు. కులకర్ణి పరాచకాలే ఉంది. నేను బ్యాగ్ బయట పడేస్తుంటే నువ్వు లోపల పెడతావేంట్రా? నువ్వు నీకు సిగ్గు శరం లేదురా నీకు? అవిటితో ఉపయోగమైనా ఉందా? అవిటితో ఉపయోగం ఉందంటే చెప్పి నేను ఉంచుకుంటా. వేస్ట్ అవి. కులకర్ణి సిగ్గు శరం అనే 2 పదాలను వదే ప్రపంచం మొత్తం నీదే కులకర్ణి. నువ్వు ఒక్క క్షణం నా ఇంట్లో అరే మెడపెట్టి బయటకి ఏంట కులకర్ణి? అరే ఎలాంటి మనిషి అబ్బా. మెడబెట్టి బయటకి గెంటేసిన మళ్ళీ నువ్వు బయట పోవేంట్రా నువ్వు? నన్ను మెడపెట్టి బయటికి గెంటింది ఎవరు? నా బావ. నా బావ నా మీద చేస్తాడు, కాలేస్తాడు. నా చుట్టాం. కులకర్ణి బా ఏమే ఎన్నెలకు స్నానం పెట్టుకో. స్నానం చేసేది నువ్వు రారా, నువ్వు బయట పోరా. గుమ్మ వదలరా నువ్వు. ఒక్కసారి చేయి వదులు బాబు. కులకర్ణి మనం మాట్లాడుకుందాం. నీకు నాకు పంచాయతీ వదిలి నువ్వు వదులు కులకర్ణి. బంధువుని ఎలా చూసుకోవాలో తెలియదు అస్సలు నీకు. బ్యాగ్ లో పెట్టు. నువ్వు బంధువు కాదురా, రా బంధువురా. నువ్వు ఏదేదో లింకులు పెట్టి చుట్టమని చెప్పి వచ్చాడు. నేను పుట్టిన దాని నుంచి కళ్ళతో చూడలేదు ఎదవనే. బయట పోదారా, ఆ ఇల్లు అడుగులేదురా. మనం ఎక్కడికి వెళ్దామండి? ఏ గుళ్ళోనో గుడిసెలోనో కులకర్ణి చుట్టాన్ని ఎలా చూసుకోవాలో తెలియదు కులకర్ణి. అది నేర్చుకో కులకర్ణి. బ్యాగ్ తీసుకోండి రా, వెళ్ళిపోదాం. పద మన ఊరికి వెళ్ళిపోదాం. అలాగేనండి. ఒక్క నిమిషం ఉండే. మన చుట్టాల లిస్ట్ లో రోజా గారు కూడా పేరుందిగా. దూరంగా ఉంటే పలకరిస్తే ఏం బాధపడదు ఆవిడ, దగ్గర ఉండి పలకరిద్దాం పదా. ఆటో రోజా గారి ఇల్లు 500. 1000 రూపాయలు ఇప్పిస్తుంది ఆవిడ. నీకెందుకయ్యా, నా దూరం చుట్టం ఆవిడ. అయితే అర్థమైందా? ఏమండి ఎన్ని రోజులు నుంచి చుట్టాలని పట్టుకొని తిరుగుతూ ఉంటాం మనం. మరి ఏం చేయమంటావు? మా నాన్న ఆస్తి ఇవ్వలేదు, ఐశ్వర్యం ఇవ్వలేదు. మీ నాన్న నాకు కట్నం ఇవ్వలేదు. మా నాన్న చుట్టాలు లిస్ట్ ఇచ్చేసి వెళ్ళాడు. టిక్ పెట్టుకుంటూ వెళ్తున్నా. ఏం చేయాలి? ఆటో ఎక్స్ట్రా జబర్దస్త్. ఓ ప్రేమ హృదయ వీణ నీవమ్మ ప్రాణమా. ఓ ప్రేమ
హంస కన్నెల చేరుమా చైత్రమా స్నేహమా. డాన్స్ కంత మార్క్స్ లేవు, ఓన్లీ పంచులకే. భార్య భర్తలంటే ఎలా ఉండాలి? భార్య బల్బులా ఉండాలి, భర్త స్విచ్ లా ఉండాలి. భర్త స్విచ్ చేస్తే భార్య వెలగాలి, భర్త స్విచ్ ఆఫ్ చేస్తే భార్య ఆరిపోవాలి. మాకై మేమే వెలిగితే హెల్మెట్ రాలిపోతుంది, హెల్మెట్ రాలిపోతుంది. అంటే అంటే ఈ బల్బు ప్లేస్ లో కొత్త బల్బు వస్తది అంటున్నా. మీరు చెప్పేది ఎలా ఉందంటే వెనకడికి నీళ్ళంటోడే నూతులో నీళ్ళని తోడలని కానీ నదిలో నీళ్లు తోడతా అన్నాడట. భార్య అనేది గుమ్మ ముద్దు ముగ్గేయాలి, మొగుడు మీద సెటర్ వేయకూడదు. మీరు మా మీద సెటర్ వేయచ్చు కానీ మేము మీద సెటర్ వేయకూడదా? తగ్గే ప్రసక్తే లేదు. సెటర్ కి సెటర్, కౌంటర్ కి కౌంటర్ పడాల్సిందే. ఏమన్నారు? ఏంటి ఏంటి 7 అడుగులు వేస్తారు, తర్వాత 6 అడుగులు మొగుండే తొక్కేస్తారు మీరు. ఏం నటిస్తారా పెళ్లిలో? ఆ వినయం, ఆ విధేయత, ఆ బిడియం, ఆ సిగ్గు అవన్నీ ఎక్కడికి పోయాయి? అన్ని పుట్టింట్లోనే వదిలేసి వచ్చేసరే, మొగుడింటికి ఒక్కటి కూడా తీసుకురాలేదానే. ఏది ఎక్కడ వదిలేయాలో ఏది ఎక్కడ పట్టుకోవాలో మాకు బాగా తెలుసురా సుబ్బారావు. సుబ్బారావు మామూలుగా పట్టుకోరు, బయటికి వెళ్తే ఎదురొస్తారు, ఇంట్లో ఏమో ఎదురు చెప్తారు. ఎదురు బద్దలైపోయింది మా జీవితం అందరిది. ఒకప్పుడు మగాడు పుడితే ఇంట్లో వాళ్ళందరూ సంతోషంతో సెలబ్రేషన్ చేసుకునే వాళ్ళు. ఇప్పుడు మగాడు పుడితే పాపం మగాడు పుట్టాడంట్రా, పాపం మగాడు పుట్టాడంట్రా అని జాలి చూపిస్తున్నారే. మరి అన్ని రివర్స్ అవుతాయి. ఒకప్పుడు మీది, ఇంకప్పుడు మాది, అంతే. అంతే ఉంటది మీకు. నమస్తే సార్. నమస్తే అండి. సీట్ తీసుకోండి సార్. ప్రతి చిన్న చితుకోదానికి స్వీట్ తీసుకొని వస్తాయంటండి కుమార్ గారు మీరు. ఏంటి వేళ విశేషం? ఈ రోజు నా పెళ్లి రోజు సార్. నోరంతా పాడైపోయింది. సీట్ ఏమైనా పాడైందా? స్వీట్ పాడవలేదురా, నువ్వు ఇచ్చిన స్వీట్ కి నా మనసు పాడైందిరా. మనసు పాడైందా? సరే ఇవన్నీ పక్కన పెట్టు, కానీ స్వీట్ పంచాలనే నిర్ణయం నీదేనా ఇంట్లో వాళ్ళదా? సీటు పంచాలనే నిర్ణయం నాదే సార్. నేను ఎంత అంటే అంత సార్. మా ఆవిడ ఇంకో మాట చెప్పాలి సార్, మా ఆవిడ బంగారం సార్, బంగారం సార్. అయ్యో 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 కుమార్, ప్రతి మగాలకున్న జబ్బే అలాంటిదిరా. ఒక 4 మగాలు కలిసారనుకో, ఒకడు నా భార్య బంగారం, ఒకడు నా భార్య వెండి, ఒకడు నా భార్య ఇత్తడి అంటుంటారు. అసలు మన భార్యలేంటో మన మనుషులకు తెలుసురా, మనుషులకు తెలుసురా. సరే నేను చెప్తున్నావు కదరా, ఒక్కసారి నీ భార్య నీతో ఎలా ఉంటుందో ఒకసారి ఇంట్లో ఊహించుకోరా. దిస్ ఇస్ టూ మచ్ రస్మి. సైకోజన్ కూడా సమయం సందర్భం ఉండాలి. ఎవడ్రా సైకో? ఎవడ్రా సైకో? నేను సైకోనరా? నేను సైకోనరా? ఏడు పచ్చిందారా? ఇంకా ఇంకా చూడు. అదిరా ఏడ్చేవాడేరా నిజమైన మొగుడు. చెప్పు, ఇంత బాధని మనసులో దాటేసి ఏడవకుండా ఎలా ఉండిపోయారు నువ్వు? సార్, వీటి పంచాలనే నిర్ణయం నాది కాదు సార్, మా ఆవిడ సార్. చేదు నాలో దాచుకొని తీపిని బయట పంచుతున్నాను సార్. నువ్వే కాదురా, చాలా మంది అలాగే పంచుతున్నారు. ఇంత బాధ లోపల దాకా ఎందుకు అలా ఉండిపోయావు నువ్వు నవ్వకుండా? ఎందుకు అలా ఉంటున్నానంటే సార్, నవ్విన ఆడదాన్ని ఏడ్చే మగాడిని నమ్మకూడదు అని ఈ సమాజం ఒక సామెత పెట్టింది కదా సార్. ఎక్కడ నేను ఏడుస్తే ఈ సమాజం నవ్వుతుందో అని నాలో నేను కుమిలిపోయి ఏడుస్తున్నాను సార్, ఏడుస్తున్నాను సార్. ఈ పనికి మాలిన సామెతను పెట్టేసి చాలా మంది మగాల్ని కట్టిపడేశారు. ఇంతకీ సామెత రాసింది ఎవడారు? నేనే సార్ రాసింది, నేనే సార్ రాసింది. ఎందుకు రాసావు? బ్యాచులర్ గా ఉన్నప్పుడు ఇదేదో బాగుంది అని రాశాను సార్. ఇది తప్పనిపించలేదారా నీకు? పెళ్ళాక తెలిసింది సార్ నేను రాసింది తప్పు అని. ఆ తర్వాత ఆ తప్పు సరిదిద్దుకుందాం అనుకునే లోపే ఆ సామెత సరిహద్దులు దాటి ప్రపంచంలోకి వెళ్ళిపోయింది సార్, ప్రపంచంలోకి వెళ్ళిపోయింది సార్. నువ్వు చేసిన ఒక పని వల్ల చాలా మంది మగాళ్ళు బయట ఏడవలేక బాత్రూమ్ లో కూర్చొని విలవిలా ఏడుస్తున్నారా. ఒక్కసారి బాత్రూమ్ లో ఉన్న అద్దాన్ని అడగరా చెబుతుంది నీకు, అద్దాన్ని అడగరా చెబుతుంది నీకు. దేవుడా, నేను రాసిన ఈ ఒక్క సామెత యావత్ పురుష ప్రపంచాన్ని కట్టిపడేస్తా నేను అనుకోలేదు సార్. ఏదో పేపర్ పెన్ను ఉందని రాసేయడం, జనాల మీదకి వదిలేయడం ప్రతి వాడికి అలవాటు అయిపోయింది.
చచ్చేది ఈ రోజు. ఎందుకు సార్ చచ్చిన పౌరాన్ని మళ్ళీ మళ్ళీ చంపుతారు? ఓ పురుష ప్రపంచమా, నన్ను క్షమించండి. నువ్వేంట్రా ఇంటికి వెళ్ళకుండా ఇక్కడే కూర్చున్నావు? ఇంటికెళ్ళు. వెళ్ళలేను సార్, కాసేపు ఇక్కడే ఉండి మనస్ఫూర్తిగా ఏడవాలని ఉంది సార్. ఏడవరా? అన్నపూర్ణ స్టూడియో మొత్తం తడిసేలా ఏడవరా? నీ కన్నీళ్ళు జడ్జిల పాదానికి తాకేలా ఏడవరా? నీ కన్నీళ్ళలో రేష్మి కాగిత పడ వేసుకుని ఆడుకునేటట్టు ఏడవరా? బాధపడకుండా అక్కడ కూర్చొని ఏడు. ప్రశాంతంగా ఏడు. నీకు ఆపే వాళ్ళే లేరు. కార్యేషు దాసి కరణేషు మంత్రి భోజేషు మాత శయనేషు రంభా బాబా బాబా. అరే కారేసు దాస్య, అది కారేసు దాసి అయితే చాలా మంది మగాళ్ళు కాశీకి ఎందుకు వెళ్తారా? కరణేశు మంత్రి మొగుడు పాల్ట కంత్రి రాది. భోంచేసు మాతన ఎప్పుడైనా సమయానికి భోజనం పెట్టిందారా? ఎప్పుడైనా సమయానికి తిన్నారా నువ్వు? మరి ఎలా పాడతావురా నువ్వు? ఎలా పాడతావు? ఇంకేదో పాడవు. సైనే సురంబన, నువ్వేమో బయట రోజులు లెక్క పెట్టుకుంటూ కూర్చున్నావు, అదేమో లోపల కాలు మీద కాలు వేసుకొని నీ జీతం లెక్క పెట్టుకుంటూ కూర్చుందిరా. అర్థమైంది సార్, ఈ పాట పాడి చాలా పెద్ద తప్పు చేశాను సార్. అదే మాట వెళ్ళు. ఓ ఎల్లి చావు. ఎక్కడి చచ్చేది? చస్తుంది చాలరా. సుబ్బారావు ఆ. బయట ఏదో చేస్తున్నట్లున్నా? మేము ఎంత చేసినా మీరు చేసేది మీరు చేస్తారు కదా. ఎందుకు సుబ్బారావు అంత ఫ్రస్ట్రేట్ అవుతున్నావు? మిమ్మల్ని చేసుకున్న తర్వాత రైల్వే స్టేషన్ బస్ స్టేషన్ ఉండదు, ఓన్లీ బస్ స్టేషనే ఉంటది. కూల్ సుబ్బారావు కూల్. ఏంటే కూలు? పెళ్లి కాక ముందు కూలింగ్ గ్లాస్ పెట్టుకొని తిరుగుతాం, పెళ్ళైన తర్వాత సైడ్ గ్లాస్ పెట్టుకొని తిరుగుతాం. అప్పుడు నా ఊపు ఉండదు, అప్పుడు నా చూపు ఉండదు. ఊపు చూపులో బొంగుల జీవితం ఉంటే ఎంత పోతే ఎంత. చూడు సుబ్బారావు, నువ్వు ఎంత ఆవేశపడినా ఏమి చేసినా ఎంత మాట్లాడినా నువ్వు పీకేదేమీ లేదు సుబ్బారావు. మీరేమో స్లోగా టార్చర్ చేసుకుంటూ మాట్లాడతారు, మేమేమో పెద్దగా మాట్లాడతాం. బయట చూసే వాళ్ళకి మొగుడే దీన్ని టార్చర్ పెడుతున్నట్టు అనిపిస్తుంది, కానీ మీరు లోపట మా కిడ్నీలు లివర్లు తినేస్తున్న సంగతి బయట ప్రపంచానికి తెలియదు. వైరస్ కంటే డేంజరే మీరు, ఆ విషయం జనాలకు తెలియదు. సుబ్బారావు మాట్లాడితే మొగుడు పెట్టుకుని సుబ్బారావు అంటావంటే? నా పేరు సుదర్శన్ అని పిలువు. మీ అమ్మ నీకు ప్రేమతో సుదర్శన్ పేరు పెట్టుకుంది, నేను ఫ్రస్ట్రేషన్ లో సుబ్బారావు అని పెట్టుకున్నా. మీ అమ్మ పిలిస్తే ఆనందపడతావు, మరి నేను పిలిస్తే కోపడతావు ఎందుకు సుబ్బారావు? సుబ్బారావు మాటలు వింటేనే బీపీ వస్తుంది నాకు. మాటల వల్ల బీపీ తెచ్చుకునే మగాళ్ళు చాలా మంది ఉన్నారు కానీ ఇంకో విషయం ఏంటంటే చెప్పు. నీ దగ్గర ఉండడం కంటే బయట ఉండడం బెటరే. వెళ్ళలేరు సుబ్బారావు, మీరే ఎక్కడికి వెళ్ళలేరు. నూతులో పడ్డ కప్ప బయటికి రావడానికి ఆరాట పడుతుంది, పోరాట పడుతుంది, అలా పైకి ఇలా నూతులకి కిందనే పడుతుంది. సూపర్. నూతులో పడ్డ కప్ప కాపురంలో ఉన్న మగాడు బయటికి రాలేడు సుబ్బారావు. ఈ విషయం మిగతా మగాళ్ళందరికీ నువ్వే చెప్పరా సుబ్బారావు? చెప్పు. మేము అందరికి చెప్పలేకపోతున్నాం రా సుబ్బారావు, చెప్పలేకపోతున్నాం రా సుబ్బారావు. ఎలకలు ఇంట్లో భలే ఎక్కువైపోయాయి. ఎలకలు రే సుబ్బారావు, ఏం చేస్తున్నావు? ఏలే చుంచులు ఎక్కువైపోయాయి ఇంట్లో కొడుతున్నా. నువ్వు ఆ కర్ర తీసుకొని నా పైకే వచ్చావు అన్న విషయం నాకు తెలుసు, కానీ నువ్వేం చేయలేవు సుబ్బారావు. ఇంట్లో ఉన్న ఆ కర్రని పట్టుకొని ఎలుకల్ని పిల్లుల్ని బల్లుని కొట్టడం తప్ప నీకు వేరే ఆప్షన్ లేదురా సుబ్బారావు. ఫోన్ లో రీఛార్జ్ చేసుకోవాలో 200 ఇవ్వు. 50 రూపాయలు తీసుకో. 200 అడిగితే 50 రూపాయలు ఇస్తావంటే? ఈ 50 రూపాయలు కూడా కావాలా వద్దా? తీసుకో. కావాలి. సో క్యూట్. గుడ్ బై సుబ్బారావు. స్వామి ఏంటి డల్గా వెళ్తున్నావు? డల్గా ఏమంటారు సార్? షర్ట్ కొనాలంటే దాన్ని అడగాలి, ప్యాంట్ కొనాలంటే దాన్ని అడగాలి, ఎవరికి ఫోన్ లో రీఛార్జ్ డబ్బులు అయిపోయినా కూడా దాన్ని అడగాలి. ఏంటి ఫోన్ లో రీఛార్జ్ చేసుకోవడానికి కూడా దాన్ని డబ్బులు అడుగుతున్నావా? సిగ్గులేదురా మాట అనడానికి? అసలు నువ్వు మగాడివేనారా? రే నీలాంటి మగాళ్ళ వల్లేరా మాలాంటి మగాళ్ళ పరువు లేకుండా పోతుంది. అబ్బా అంతేకాదు సార్, మొగుడనే గౌరవం లేకుండా నారాయణ స్వామి అని పేరు పెట్టి ఏకవచనంతో పిలుస్తుంది సార్. ఏకవచనంతో పిలుస్తుందా? ఏకవచనం పిలుస్తుందా? ఈ కర్ర పట్టుకొని దాన్ని బుర్ర పగలు కొట్టగా ఇంకా ఇక్కడికి వచ్చావరా నువ్వు? పనికి మాట్లాడా? రే ఒకసారి ఆగరా నువ్వు. ఇందాకటి నుంచి చూస్తున్నాను రా నేను, కనిపించిన మొగాడి కల్లా పెద్ద పుడింగిలాగా నీతి బోధలు చేస్తున్నావేంట్రా? చెప్పండి. నీ పెళ్ళ నిన్ను నీ ఇంట్లో కుక్క కంటే హీనంగా చూస్తుంది కదరా? ఏడు చూసాడా
ఆడి పెళ్ళాం రోజుకొక్కసారి ఏకవచనంలో పిలుస్తుందేమో కానీ నీ పెళ్ళాం నిన్ను ప్రతి నిమిషానికి మాటకి ముందొకసారి సుబ్బారావు, మాట తర్వాత ఒక సుబ్బారావు అని పిలుస్తుంది కదరా. అసలు నీ పెళ్ళాం నీ పేరే పిలవదు కదరా అసలు. కన్ఫర్మ్ చూసాడు. ఆ కర్రకు నీకు అసలు సంబంధం లేదురా. ముందు ఆ కర్ర కింద పారాయ్, కింద పారాయ్. పెళ్ళా నేను చేయలేడు కానీ పెద్ద ఎలకల్ని కొడదానికి వచ్చాడు. రాయ్ పదరా ముందు. బిల్డప్. దరిద్రుడు ఎక్కడున్నాడు వీడు? చూడని లేదు పిండి నేను. అరే సుబ్బారావు, టైం అయింది, లోపల వంట చేద్దుకని రా. చేస్తానులే ఉండు. మగాళ్ళందరికి ఒకటే మాట చెప్తున్నా నేను, పెళ్ళాం వంట చేస్తే మనం తినాలి, మనం వంట చేస్తే పెళ్ళాం తినకూడదు. ఇది గుర్తుపెట్టుకోండి. వంట చేయి. ఏ మనిషిరా నువ్వు? ఇక్కడే ఉన్నావు, ఇంకా నువ్వు వెళ్ళేదా? మొగడనేవాడు ఇంట్లో అయినా బయట అయినా పులి పులి పులిలాగా ఉండాలరా. అర్థం చేసుకో. బాగా చెప్పావు కానీ ఇంటికి వచ్చి వంట చేయి ముందు. అలాగే. అందరి జీవితాలు ఇంతేరా. ఏదో చిన్న ఫ్రస్ట్రేషన్ కోసం బయటకు వచ్చి 4 మాటలు మాట్లాడుకుంటాం అంతే. అర్థమైందా? వంట చేయాలిగా ఇంట్లో. వెళ్ళిపోయి ఏం చేస్తున్నావు? బెండకాయ కూర. నేను దొండకాయ కూర వండుతున్నాను. ఎక్స్ట్రా జబర్దస్త్. లెట్స్ గో. ఏమైంది? రాత్రి నుంచి నడుమంతా నొప్పి తీస్తుందండి. నొప్పి ఉంటే డాన్స్ ఎందుకు చేసావే? మీరు డాన్స్ చేద్దామే అని అడిగిన తర్వాత నేను మీతో డాన్స్ చేయకుంటే మీకు నేనేం మర్యాద ఇచ్చినట్టుంటుంది చెప్పండి. నిన్ను చూస్తే నాకేమనిపిస్తుంది తెలుసానే? ఏమనిపిస్తుందండి? మర్యాదకి చీర జాకెట్ కట్టి సెంటు కొడితే అది నువ్వేనే. మిమ్మల్ని చూస్తే నాకేమనిపిస్తుందో తెలుసా అండి? ఏంటి? అదే మర్యాదకి ప్యాంటు షర్ట్ వేసి టక్ చేస్తే మీరే అనిపిస్తుందండి. వంట చేస్తాను పా. మీరు వంట చేయడం ఏంటండి? నువ్వు నా మర్యాద కోసం డాన్స్ చేసావు, నీ మర్యాద కోసం నేను వంట చేయలేనా? పదండి. ఇదేనండి ఇల్లు. అడ్రస్ ప్రకారం ఇదే ఇల్లే. మధురై మధురై. పారిపోండి పారిపోండి. ఆడింటికి వెళ్ళొద్దు, ఆడింటికి వెళ్ళొద్దు. పారిపోండి పారిపోండి పారిపోండి. అమ్మో ఏమండి అతనేంటండి పారిపోండి పారిపోండి అంటున్నాడు. ఏ విషయంలోనే డిస్టర్బ్ అయి ఉంటాడే, పిచ్చోడు అయిపోయాడు పాపం. సరే మధురై. ఎవరు? నేను రా రామదాస్. అరే రామదాస్, ఎలా ఉన్నావురా? బాగున్నాను రా. ఏంటి సడన్ గా ఇలా వచ్చా? మా తమ్ముడు పెళ్లిరా. ఇదిగో కార్డు. వెరీ గుడ్ రా, వెరీ గుడ్. నా ఫ్రెండ్ మధురై. నమస్తే నమస్తే. మా ఆవిడ చెన్నై. ఏంటన్నాయ్? చెన్నై చెన్నై. మీ ఆవిడ తమిళనాడా? లేదురా, పల్నాడు. కాల్ చేతులు కడుకోండి రండి. మా కాలు మేము కడుక్కుంటాం కదరా, మీరు కడగడం ఏంటి? ఎలా కడుగుతావురా? ఇల్లు నాది, మర్యాద నాది. నువ్వు ఎలా కడుక్కుంటావురా? మర్యాద రామన్న ఫ్యామిలీ. రండి భోంచేద్దురు గాని. భోజనాలు ఏం వద్దురా, టీయో కాఫీ తాగి వెళ్ళిపోతాం. ఇదిగోరా నీ శుభలేఖ. నేను పెళ్లికి రావట్లేదు. అదేంట్రా? నా ఇంటికి వచ్చి నువ్వు టీ తాగి తాగడం వెళ్ళడం ఏంట్రా? అంటే కనీసం మర్యాద చేసుకునేవారు వెళ్ళు నువ్వు. ఫోన్ చేస్తాను లేరా. చెన్నై మధురై భోజనాలు తీసుకురా. అలాగే. ఇలా తినేటప్పుడు మీ ఇద్దరు చూస్తుంటే కొద్ది ఇబ్బందిగా ఉందిరా. మా మర్యాద బాగుందో లేదో అని చూస్తున్నావురా అంతే. ఫస్ట్ టైం నా ఇంటికి వచ్చావు, నా అన్నాన్ని తినుకుంటూ నా మర్యాదను గుర్తించరా ప్లీజ్. అలాగేరా. ఫస్ట్ టైం మా ఇంటికి వచ్చారు, నా కూరని తింటూ నా మర్యాదను గుర్తించండి వదినా. సాంబార్ ఏరా. అప్పుడే సాంబారా? ఈ పప్పు ఏం పాపం చేసిందిరా? ఈ పప్పు ఏం పాపం చేసి? అన్న సాంబార్ అంటే ఇష్టం రా. నాకు పప్పు అంటే ఇష్టం రా. నీకు ఇష్టమైన సాంబార్ తిని స్వార్థపరుడు అవుతావో, నాకు ఇష్టమైన పప్పు తిని మర్యాదస్తుడు అవుతావో చెప్పరా ఒకసారి. పారిపోండి పారిపోండి చెప్తే అర్థం కాదే. పారిపోండి రా బాబు, పారిపోండి. అయ్యో పారిపోండి.
వదిలేలేడు ఆ పప్పు ఏదో తినేయండి. ఆ పప్పు ఏదైరా. థ్యాంక్స్ రా. రత్తిపండు మేల్కో. వదినా మీకేం కావాలి? నాకు రసం కావాలి వదినా. రసం కావాలా? ఈ కాకరకాయ ఏం పాపం చేసింది వదినా? నీకు ఇష్టమైన రసం తిని స్వార్థపరురాలు అవుతావో, నాకు ఇష్టమైన కాకరకాయ తిని మర్యాదస్తురాలు అవుతావో చెప్పు వదినా. కాకరకాయ వదినా. నాకు ఇష్టమైన కాకరకాయ వేసుకొని నా మర్యాద అన్న మొక్కకి ఎరువేసినందుకు చాలా థ్యాంక్ యూ వదినా. అమ్మయ్యా చాలురా. చాలా ఇదిగోరా శుభలేదు, ఇదిగోరా శుభలేదు. అరే మాట్లాడితే శుభలేఖ తిరిగిస్తావేంట్రా మరి లేకపోతే ఏంటి? నువ్వు రోజాగారేమని ఇంటికి వెళ్ళారా? మధుర ఇంటికి వచ్చావురా? అక్కడ పెట్టమన్నా పెట్టరు, ఇక్కడ పెడతా అంటే వద్దంటావేంట్రా నువ్వు? చంపుతాను దుర్మార్గుడా. ఇదేనా మర్యాద? నిజంగా ఇది అబ్బా. నువ్వు ఇలా తింటుంటే నాకు ఎంత ముచ్చటగా ఉందోరా. ఎలాగరా ఎలాగా ఇక చాలురా. కొంచెం 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 ఏంట్రా తినేది? తిన్నదంతా నోట్ల నుంచి బయటకు వస్తుందేమో భయంగా ఉందిరా. కొంతమంది ఇక్కడ వరకు అన్నం పెడతారా, మర్యాద తెలిసిన వాళ్ళు ఇక్కడ వరకు పెడతారా. కానీ చంద్ర ఇక్కడ వరకు పెడతాడు. మీరు పెడితే పెడతా. అందుకే రా. చెన్నై మధురై ఆ గిన్నె తీసుకో. తీసుకున్నా. చేతులు ఇవ్వండి రా. చేతులు మీరు కడగడం ఏంట్రా? అదేరా మా మర్యాద. 5 స్టార్ హోటల్స్ కూడా కడగరు కదరా. వాళ్ళు వ్యాపారస్తులరా, మేము మర్యాదస్తులం. నీ మర్యాద మీద మన్ను పడా. మర్యాద అంటే దూదిలో మెత్తగా ఉండాలి, సూదిలోకి వచ్చకూడదు. సూపర్ సత్యపండు. ఏమే నాప్కిన్ లే. ఇదిగోండి మూతి తుడవండి. ఎరా నీ మూతేది? చెన్నై మధురై వెనక్కి రా ఒకసారి. పద. రష్మి చంద్ర ఇంటికి వెళ్ళాలంటే ఆలోచించాలి. వీళ్ళేంటండి మూతలు కూడా తుడుస్తున్నారు? పారిపోండి. తొందరగా వెళ్ళిపోండి. దరిద్రుడు చిన్నప్పుడు బాగానే ఉండేవాడు, పెద్దయ్యాక ఏమైందో నాకు అర్థం కావట్లేదే. తొందరగా వెళ్ళిపోదామండి. రామదాస్ కొద్దిగా కేసరి తినరా. మీరు కూడా వదినా. నా మాటని పారిపోండి. నువ్వేం చేస్తున్నావు నీకు అర్థం అవుతుందిరా? నీకు నీ మర్యాద గురించి నువ్వు ఆలోచిస్తున్నావు తప్ప ఎదుటివాడు తింటాడా తినగలదని ఆలోచిస్తున్నావు నువ్వు. అంటే ఇప్పుడు నువ్వు తినవా? ఏంటో తినేది? పేకల దాకా కుక్కింగ్ తినాలంట. అయితే పెళ్లికి రాడు. ఇదిగోరా నీతో వద్దురా బాబు, నాకు శుభలేఖ తీసుకొని. బొంగులో పెళ్లికి రాకపోతే ఎంతో వచ్చేంతరా నువ్వు. తప్పు తింటున్నారా నువ్వు మమ్మల్ని? వాళ్ళు పత్రిక చించేశారు. వాళ్ళు చించింది శుభలేఖ కాదు చెన్నై, మన మర్యాద. మన మర్యాద పోయిన తర్వాత మనం బతికితే ఎంత పోతే ఎంత చెన్నై. అవును మధురై. ఏమే ఆ స్టూల్ తీసుకురా. మీ చావు కారణం వాళ్ళేనా? ఏమే రెడీయా? రెడీ. ఒక చిన్న సెల్ఫీ వీడియో తీసుకుందాం. చూసే వాళ్ళందరికీ మేమిద్దరం ఎందుకు చనిపోతున్నామంటే మా ఇంటికి వచ్చిన అతిథులకు మేము సరిగా చూసుకోలేకపోయాం. వీళ్ళే మా అతిథులు. మాకు మర్యాద తెలియని వాళ్ళకు భూమి మీద బతికే అర్హత లేదు. మమ్మల్ని క్షమించండి. వీళ్ళే మా అతిథులు. రెడీయా? రెడీ. నీ స్టూల్ నేను తన్నేస్తా, నా స్టూల్ నువ్వు తన్నే. వాళ్ళు స్టూల్ కూడా తన్నేసుకుంటారంటండి. అరే స్టూల్ తన్నడం ఎందుకురా? నువ్వు నా మర్యాద తన్నేసినప్పుడు మేము స్టూల్ తన్నుకోవడంలో తప్పేముంది రామ్దాస్? అరే మోహన్, నీకు వాట్సాప్ లో ఒక వీడియో సెండ్ చేస్తా, పోలీస్ వాళ్ళకి ఇచ్చి. నీకు దండం పెట్టండి. మీరు తన్నుకొని చచ్చి కంటే ఆ క్యాన్సర్ తిని మేమే సత్తాం లేరా. మధురై వాళ్ళు కేసరి తింటా అన్నారు. దిగాయి. మీ ఇద్దరు ఇంత దారుణంగా తయారయ్యారేంట్రా? ఒక్కరు దగ్గరేంట్రా? దేనికి తగ్గడరా రామదాస్? దేనికి తగ్గాలని అడుగుతున్నా. మొక్కని కాపాడితే పర్యావరణం బాగుంటుంది రామదాస్, మర్యాదను కాపాడితే సమాజం బాగుంటుంది రామదాస్. అవునన్నయ్య, మర్యాదను కాపాడాలనే ఉద్దేశంతోనే ఇప్పటి వరకు మేము పిల్లల్ని కూడా కనలేదన్నయ్యా. మర్యాద కాపాడడం కోసం పిల్లలు కనకపోవడం ఏంటమ్మా? భార్య అంటే భర్తకు మర్యాద ఉండాలి, భర్త అంటే భార్యకు మర్యాద ఉండాలనే ఇన్ని రోజులైనా ఆయన నా పైన చెయ్యి కూడా వేయలేదన్నయ్యా. మీకు విషయం తెలుసా? గూగుల్లో మర్యాదస్తులు ఎవరు అని కొడితే ఫస్ట్ ఆయన పేరే వస్తుందన్నయ్యా.
ఆయన పుట్టినప్పుడు కూడా ఏడవలేదన్నయ్య. ఎందుకు? మర్యాద పోద్దని ఇప్పుడు మనకు కావాల్సింది నా గురించి నీ గురించి చెప్పుకోవడం కాదు, వాళ్ళిద్దరు కేసరి తినడమే. ఇప్పుడు తినాలంటావా? మళ్ళీ స్టూల్ ఎక్కమంటావా? వద్దురా బాబు, వద్దురా బాబు. బయటికి వస్తే నా మర్యాద పోద్ది, లోపటే. ఏమే, కడుపు నొప్పి వస్తుందా? నాకు ఇందాక నుంచి వస్తుందండి. మరి చెప్పలేదేమే? చెబితే మర్యాద పోద్దని. నిలబడలేకపోతున్నావురా, పడుకోబెట్టరా. సరే, పక్కన. రా వదినారా. కడుపులో ఏదో తేడాగా ఉందిరా, డాక్టర్ పిలవరా. డాక్టర్ని పిలిస్తే నా మర్యాద పోతుందిరా. ప్రాణం పోతుందిరా. హలో డాక్టర్ గారు. ఎస్ కమిన్. పేషెంట్ ఎవరు ఇక్కడ? అక్కడే. మేమే సార్. ఏమైంది? కడుపులో ఏదో టైట్ గా ఉంది సార్. ఒక నిమిషం ఆగండి. ఇదేంటి సార్? మైక్రోస్కోప్ అంటారు. షట్. ఏమైంది సార్? ఏమైందా? మీ ఇద్దరి జీర్ణ సంచులు పగిలిపోయాయి. ఏమే చెన్నై, ఏంటి మధురై? వాళ్ళిద్దరికి ఏదో పగిలిందంట, లోపలికి వెళ్దాంపా. చేసిందంతా చేసేసి లోపల పోతున్నావా? పారిపోండి రా బావో, పారిపోండి. ఇంతకీ వాడు ఎవడో తెలుసా? ఎవరు సార్? వీళ్ళ గృహప్రవేశం కార్డు ఇద్దామని చెప్పి వచ్చాడు. కానీ వీళ్ళ మర్యాదను తట్టుకోలేక వాడు కట్టుకున్న గృహాన్ని పెళ్ళాన్ని వదిలేసి మర్చిపోయి పిచ్చోడిగా వీళ్ళింటి ముందే తిరుగుతున్నాడు. మొదటి నుంచి ఆడు ఎత్తరికి జారీ చేస్తూనే ఉన్నాడు సార్. నేనే వెళ్ళలేదు సార్. ఇప్పుడు మా పరిస్థితి ఏంటి సార్? జీవితాంతం నీళ్లు తాగి బతకడమే. డాక్టర్ గారు, మీరు వచ్చి చాలా సేపు అయింది, కొద్దిగా కాలు కడుక్కుంటే. కాళ్ళు కడుక్కోవాలా? ఇది చూసావా? వద్దులే, మా ఇంటికి డాక్టర్లు భోజనాలు రాకపోతే యాక్టర్లు రారేంటి? నాగబాబు గారు వస్తారు. సతీ సమేతంగా మీరు మా ఎవరికి చెప్పాలి మాకు తెలియదా? మీరు చెప్పాలా మేడం? మీరు చెప్పాలి. ఏమే సతీ సమేతంగా వెళ్ళి రోజా గారిని భోజనాన్ని పిలుచుకొద్దాం. వస్తారంటవా? ఆవిడ రాకపోతే ఆవిడ ఇంట్లోనే భోజనం మర్యాద చేద్దాంపా. ఓకే రా. ఎక్స్ట్రా జబర్దస్త్. ఇదే మనం రెంట్కి తీసుకున్న ఇల్లు. చాలా బాగుందండి. లోపల సామాన్ చదురుపో. నమస్తే అండి. నమస్తే అండి. మేమే ఈ పక్కన రెంట్కి కొత్తగా వచ్చాం. ఓహో, గొర్రె. నా పేరు సామ్రాణి అండి. ఏ రాని? సామ్రాణి. నా పేరు పలాస అండి. నైస్ మీటింగ్ పలాస గారు. థ్యాంక్ యూ సార్. నెల రోజుల నుంచి ఇంట్లో ఎవరూ లేక పోసిపోయిందండి. ఆ. మీరు వచ్చారు, కొద్దిగా సందడిగా ఉంది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. కొద్దిగా మా ఇంట్లో సామాన్లను చదువుతాను, మళ్ళీ వస్తాను. అలాగేనండి. ఆన్లైన్ లో ఫోన్ బుక్ చేసింది మీరేనా సార్? నేనే. బ్యాలెన్స్ 5,000 ఇచ్చి ఫోన్ తీసుకోండి సార్. సమయానికి చేతిలో డబ్బులు లేవే. ఏమండి, ఆ సాంబ్రాణి గారిని అడగండి. సాంబ్రాణి గారు, పలాస గారు, తప్పుగా అనుకోకండి, అడుగుతున్నానని. అర్జెంట్ గా 5,000 అవసరం పడిందండి. ఉంటే ఇస్తారా? 2 రోజుల్లో ఇచ్చేస్తానండి. భలేవారండి మీరు. తీసుకోండి. చచ్చాడు. మన పక్కింట్లోకి మనిషి రాలేదండి, మరి మానవత్వం వచ్చిందండి. అవునే, అడిగిన డబ్బులు ఇచ్చారే. ఇంకా నయం దేవుడం లేదు. సాంబ్రాణి గారు, పలాస గారు, మొన్న మీరు నాకు 5,000 ఇచ్చారు. అవును. 5,000 తీసుకోండి. అయ్యో భలేవారు, కంఫర్టబుల్ చూసుకొని ఇవ్వండి సార్, ఇప్పుడు తొందర ఏం లేదు. లేదండి, నేను లోన్ అప్లై చేసుకున్నాను, డబ్బు వచ్చింది, తీసుకోండి. సరే, నో ప్రాబ్లం. అదేంటి ఇంత సింపుల్ గా అయిపోతుంది? ఉంది. నాకు సడన్ గా 50,000 అవసరం పడింది. అనుకున్నా. ఎవరిని అడగాలి? ఎర్రిపప్ప పలాస. మరి ఇంకెవరు అడుగుతా? పలాస గారు. ఏంటి సాంబ్రాణి గారు? సడన్ గా 50,000 అవసరం పడింది. అవునా? కొద్దిగా ఉంటే ఇవ్వగలరా? సర్దగలరా? 2 రోజుల్లో ఇచ్చేస్తాను. భలేని వారండి. లోన్ పెట్టాడు కదా. ఇదిగోండి. థ్యాంక్ యూ సో మచ్. లోన్ పెట్టాను కదా. After 2 months. ఈ సాంబ్రాన్ని ఏంటి 2 రోజుల్లో ఇస్తానని చెప్పి 2 నెలలైనా ఏం మాట్లాడేంటి? స్మూత్ గా అడిగి గుర్తు చేద్దాం. సాంబ్రాణి గారు, పలాస గారు, పేపర్ చదువుతున్నారా? అవునండి, అవును, కూర్చోండి. ఈ విషయం మీకు తెలుసా? ఏంటండి? మణికొండలో గజం స్థలం 50,000 అంట. అవునా?
మళ్ళీ పేపర్లోకి వెళ్ళిపోయాడు ఏంటి సాంబ్రాణి గారు ఏమండి? నాకు పిల్లనిచ్చి మామ 50,000 కట్నం ఇస్తానని చెప్పి ఎగ్గొట్టాడండి. 50,000 మర్చిపోతే ఎంత బాధగా ఉంటుందో తెలియదండి. పలాస గారు గోడకేసిన సున్నం మామ ఇవ్వాల్సిన కట్నం ఎప్పుడు రావండి. ఆ 50,000 మర్చిపోండి, 50,000 మర్చిపోండి, మనశ్శాంతిగా ఉంటది మీకు. మా మామ ఇవ్వాల్సిన 50,000 మర్చిపోమంటున్నాడా, వీడి ఇవ్వాల్సిన 50,000 మర్చిపోమంటున్నాడా? హింట్ ఇచ్చాడు. ఇంకా లాభం లేదు, డైరెక్ట్ గా అడుగుతాను. సాంబ్రాణి గారు ఏమండి? మీరు 2 నెలల క్రితం నాకు 5,000 ఇచ్చారు. అవునండి ఇచ్చాను, మళ్ళీ మీరు అది తిరిగి ఇచ్చేసారు కదా. ఆ తర్వాత నేను మీకు 50,000 పిలిచావా సాంబ్రాణి గారు ఏమండి పలాస గారు ఏంటి మీరు టాపిక్ మధ్యలో వెళ్ళిపోయారు. అవును మావిడు పిలిస్తే వెళ్ళాను. 2 నెలల క్రితం మీరు నాకు 5,000 ఇచ్చారు. అవునండి ఇచ్చాను, తిరిగి ఇచ్చేసారు. నేను చేసిన హెల్ప్ మాటి మాటి గుర్తు చేయకండి, నాకు ఇబ్బందిగా ఉంటది. ఆ తర్వాత నేను మీకు హలో ఫోన్ రాకపోయినా ఫోన్ వచ్చినట్టు మాట్లాడుకుంటూ పోతున్నాడు ఏంటి సాంబ్రాణి? ఏంటి పలాస కోర్టులో ముద్దాన్ని పిలిచినట్టు మాటి మాటికి పిలుస్తావు ఏంటి? విషయం ఉంది కాబట్టి పిలుస్తున్నానండి. ఏంటి విషయం? 2 నెలల క్రితం నేను మీకు 50,000 ఇచ్చాను. అవును ఇచ్చారు, నాకు గుర్తుందిగా. గుర్తుందా? ఆ 50,000 ఎప్పుడు ఇస్తారని అడుగుతున్నానండి. వచ్చినప్పుడు ఇస్తాను. వచ్చినప్పుడు ఇస్తావా? అవే ఎప్పుడు వస్తాయి? ఇప్పుడు నీకు దగ్గు వస్తుంది, ఎప్పుడు వస్తుంది తెలుసా? నీకు తుమ్ము వస్తుంది, ఎప్పుడు వస్తుంది తెలుసా? డబ్బులు కూడా ఎప్పుడు వస్తుందో తెలియదు పలాసా. డబ్బులు ఎప్పుడు వస్తో తెలిసి ఉంటే ప్రపంచ బ్యాంకు మనం ఎందుకు అప్పు ఉంటాం, మనం ఇలా ఎందుకుంటాం? నేను డబ్బుల గురించి అడిగితే దగ్గంటా తుమ్మంటావేంట్రా? అసలు 50,000కి ప్రపంచ బ్యాంక్ సంబంధం ఏంటి? 50,000 ఎప్పుడు ఇస్తావు చెప్పు. నేను నీకు 5,000 ఇచ్చినప్పుడు నువ్వు ఎప్పుడు ఇస్తావు నేను అడిగానా? లేదు, నువ్వు నాకు 50,000 ఇచ్చి ఎప్పుడు ఇస్తావు ఎందుకు అడుగుతున్నావు పలాసా? నాకున్న సహనం నీకు ఎందుకు లేదు, నాకు అర్థం అవట్లేదు పలాసా. అరే నువ్వు ఇచ్చింది 5,000 రా, నేను 50,000 ఇచ్చాను నీకు. అవును రా, రెండింటి మీద గాంధీ బొమ్మలే ఉన్నాయి. నువ్వు ఇచ్చిన నోటు మీద మీ తాత బొమ్మ, నేను ఇచ్చిన నోటు మీద నా తాత బొమ్మ లేదు. నేను కంఫర్టబుల్ చూసుకొని ఇస్తాను లేపో. ఇస్తా లేపో. పో. అవసరం 50,000 ఇచ్చాను ఇడికి. ఏమైందండి? ఏం లేదే, సాంబ్రాణి గారికి అవసరం అంటే 50,000 ఇచ్చాను. ఇప్పుడు అడిగితే కంఫర్టబుల్ చూసుకొని ఇస్తాడంటే. ఏంటి మీరండి, నేను అడుగుతాను. వద్దు. మీరు ఇంట్లోకెళ్ళండి. ఇలా చేసేసి ఇల్లు గుల్ల చేస్తున్నారు. మీరు ఇంట్లోకెళ్ళండి. Come on, you can do it. సాంబ్రాణి అన్నయ్య, ఓ సాంబ్రాణి అన్నయ్య, బయటికి రా ఒకసారి. ఏంటమ్మా? వాళ్ళకి తెలియకుండా నీకు ఇచ్చిన 30,000 ఇచ్చాయి, నేను దండం పెడతా. నేను తెలిస్తే చంపేస్తాడన్నయ్య. 2 రోజులు ఇస్తానులే మాపో. 2 నెలల నుంచి 2 రోజులు ఇస్తా 2 రోజులు ఇస్తా అంటున్నావు. ఇచ్చింది లేదు, పెట్టింది లేదు. అంటే ఇంట్లో డబ్బులు పెట్టుకొని ఇవ్వట్లేదమ్మా నేను. ఇవ్వట్లేదు అడుగుతున్నా. చంపేస్తాడన్నయ్య, దండం పెడతానన్నయ్య, అరవకన్నయ్య. ఏంటి అంటే? ఎవరంటే భయమా నాకు? ఎవరంటే నాకు భయమా అని అడుగుతున్నా. ఏంటి నాకు భయం ఏంటి? వాడు అడిగేటప్పుడు మెల్లగానే అడిగాడు. నేను అడిగితే ఏంటి ఇంత వైలెంట్ గా అడుగుతున్నాడు వాడు. ఏం జరిగింది? నీకేం జరిగిందో నాకు అదే జరిగింది. ఆ 30,000 వాడు ఇస్తాడో ఎగ్గొడతాడో నాకు భయంగా ఉందండి. 30,000 కాదే 50,000. అదే ఆ 50,000 ఎగ్గొడతాడేమో భయంగా ఉందండి. అర్ధరాత్రి, ఆ రోజు midnight. ఏంటో అప్పిచ్చి మళ్ళీ అర్ధరాత్రి దొంగలా తిరగాల్సి వస్తుంది. సాంబ్రాడన్నయ్య, ఎవరు ఈ అర్ధరాత్రి మధ్యరాత్రి ఏంటి? 30,000 నాకు ఎప్పుడు ఇస్తావా అని అడగడానికి వచ్చానన్నయ్య. అంటే టైం పాడు లేదమ్మా నీకు? ఆ టైం పాడు అర్ధరాత్రులు పరిగెత్తుకుంటూ వస్తావు. అరవకన్నయ్య, లేస్తారు, చంపేస్తారు. నేను నోరు మీచుని నా నోరు మీస్తావా నువ్వు? అన్నయ్య, నోరు మీస్తావని అడుగుతున్నా. ఏంటి అర్ధరాత్రి ఏంటి ఇక్కడ ఏం చేస్తున్నావు? ఆ 30,000 గురించి అడగడానికి వచ్చానండి. వచ్చే పనికి మాలందానా? 30,000 కాదే 50,000. నేను అడుగుతాను కదా, అర్ధరాత్రి నువ్వు అడగడం అంటే పద. నాకు పడుకుంటే నిద్ర పట్టట్లేదండి. కళ్ళ ముందు ఆ 30,000 తిరుగుతున్నాయండి. 30,000 కాదే 50,000. పలాసా ఏంటి సాంబ్రాణి? పగలేమో నువ్వు దొప్పుతున్నావు, రాత్రి మీ ఆవిడ దొప్పుతుంది. ఇదేం పద్ధతి బాగాలేదు. 10,000 ఇవ్వు. నీ యొక్క అప్పు కోసం అడుగుతున్నా. నా హైదరాబాద్ లో నా ఫ్రెండ్ ఉంటాడు, వాడి దగ్గర నీ 50,000 తీసుకొని వస్తాను. ఆ ఛార్జీలు కొద్దిగా లేవు, ఆ డబ్బులు ఎప్పుడు వస్తావు? సాయంత్రం కల్లా వస్తానులే. ఇదిగో
ఓ దొబ్బుతున్నారు. ఈ సాంబరాన్ ఏంటి ఇంకా రాలేదు? సాయంత్రం వచ్చేస్తానన్నాడే. సాంబరాన్ వచ్చావా? మీ ఫ్రెండ్ కలిసావా? కలిశాను. ఏమన్నాడు? ఏమంటాడు? వెళ్ళగానే అప్పు అడగలేము. రోజంతా తిరిగాం ఇద్దరం కలిసి. సరే సాయంత్రం వెళ్ళి బార్కి తీసుకెళ్ళా. కొద్దిగా మందులో ఉంటే అడగచ్చులే అని. 6,000 బిల్ అయింది. మనిషి లేతే లేవడే ఫుల్ గా దాగి పడుకున్నాడు. ఫుల్ గా ఎందుకు తాగించావురా? నాకేం తెలుసు 3 పెక్కులకు అవుట్ అవుతాడని వాడు. 3 పెక్కులకు అవుట్ అవుతాడని వాడు. ఇంకా వాడు లేసేటట్టు లేడని చెప్పి మళ్ళీ యాస్టేజ్కి మళ్ళీ వెనక్కి వచ్చేసా. ఇప్పుడు నాకు నువ్వేం చెప్తున్నావురా? ఇంత చెప్పిన తర్వాత ఏం చెప్తావని అడుగుతావంటే పలాసా నువ్వు? 60,000 ఎప్పుడు ఇస్తావు చెప్పు? 50 కదా. ఉదయాన్నే పొద్దునే నీకు 10,000 ఇచ్చాను కదా. అది నా కోసం ఇవ్వాలా? నీ అప్పుల కోసం వెళ్ళడానికి కన్వీనెన్స్ ఇచ్చావు నాకు. అప్పులో కలుపుతావేంటి దాన్ని నువ్వు? నా కోసం వెళ్ళానా? నీ డబ్బుల కోసం వెళ్ళింది నేను. నాకే ఇంకా నీ వల్ల ఒక రోజు పక్క. సరే ఆ 10,000 సంగతి అలా ఉంచు. 50,000 ఎప్పుడు ఇస్తావు చెప్పు? 50. నేను నీకు 5,000 ఇచ్చేటప్పుడు ఎప్పుడు ఇస్తావని అడిగానా? నేను హట్టాడు పలాసా. ఐ హట్టాడు నీతో కచ్చి. 50,000 అన్నయ్య ఆయనతో కచ్చి అంటే అన్నావు గానీ నాతో మాత్రం కచ్చను కన్నయ్య. ఆ 30,000 ఇచ్చాను. 30,000 కాదే 50,000. 50,000 అన్నయ్య ప్లీజ్ అన్నయ్య. నువ్వు ఉండమా? మొదటిగా లేదు మగడా అంటే పెసరపప్పు నువ్వు పెళ్ళమా అన్నాడట. మొదలు అలా ఉంది నువ్వు చెప్పేది. అలాగా అనవసరంగా 50,000 ఇచ్చి ఇరుక్కున్నానే. నేను కూడా ఇరుక్కున్నానండి. నువ్వు ఇరుక్కోవడం ఏంటే? అంటే అదే మీరు ఇరుక్కుంటే నేను ఇరుక్కున్నట్టు కాదా అంటున్నానండి. ఏమిటో దీని రెస్పాన్సిబిలిటీ. ఏమే త్వరగా వెళ్దాం. సమరనే ఎక్కడికి వెళ్తున్నావురా? మలేషియా వెళ్తున్నాను. మలేషియా వెళ్తున్నావా? మా ఆవిడ 10 రోజులు ఇంట్లో ఖాళీగా ఉన్నాం. సరదాగా టూర్ వెళ్దాం అంటే 10 రోజులు మలేషియా వెళ్తాను నేను మా ఆవిడ కలిసి. నాకు ఇవ్వాల్సిన 50,000 ఇవ్వకుండా నీ పిల్లల్ని మలేషియా సింగపూర్ తీసుకుని వెళ్తారా? ఇది పద్ధతేనా? అడిగితే నీ అప్పు గురించి అడుగు. నా పర్సనల్ విషయాలు అడుగు. నా కాలుద్ది. ఓ నువ్వు 50,000 ఇచ్చా అని చెప్పి నా ఆనందాన్ని నా సంతోషాన్ని మూట కట్టుకొని పెట్టుకోలేను కదా. ఏమైందండి? నా 50,000 ఇమ్మంటాడు భార్య తీసుకొని మలేషియా వెళ్తున్నాడే. ఏంటన్నయ్య ఇది? అలా ఎలా కుదురుతుంది? ముందు నాకు ఆ 30,000 ఇచ్చేసి వెళ్ళన్నయ్య. 30,000 కాదే 50,000. నీ బాధ ఇది, నా బాధ నాది. 50,000 ఇచ్చేసి వెళ్ళన్నయ్య. నీకు పుణ్యం ఉంటుంది. ఉండమన్నా ఎందుకు సాగొడతావు? సరే 50,000 ఇచ్చేసి వెళ్తాను. మనం ఇద్దరం మధ్యలో ప్రామిసరీ నోట్ రాయించుకున్నాం కదా. ఆ నోట్ తీసుకురా 50,000 ఇచ్చేసి వెళ్తాం. నీకు 50,000 ఇచ్చిన ప్రామిసరీ నోట్ ఎక్కడ రాసుకున్నారా? రాసుకోలేదా? ఎవడరా నువ్వు? ఈయన ఎక్కడైనా చూసావా? చూడలేదండి. నేను చూడలేదా? ఎవడీడు? అరే 50,000 ఇచ్చిన నన్నే ఎవడరా నువ్వు అని అడుగుతారా? నువ్వు బాగుపడరా? అన్నయ్య సామ్రాన్ అన్నయ్య అన్నందుకు నాకు బాగా సున్నం పెట్టి 30,000 ఇవ్వకుండా వెళ్ళిపోయావు కదా. 30,000 కాదే 50,000. 50,000 ₹3 వడ్డీ ఇస్తానని చెప్తే మా ఆయన జోబిలో నుంచి సంవత్సరం పాటు 10, 20, 30 దొంగతనం చేసి 3 ముళ్ళేసిన వాడికి కూడా తెలియకుండా నీకు 30,000 ఇచ్చాను కదా అన్నయ్య. నువ్వు 30,000 ఇచ్చేవాడికి